నా వారు బిగించడానికి 350 రూపాయలంట. అందరి రేట్లు పెరుగుతున్నాయి, మన రెమ్యునేషన్లు తప్ప. గట్టిగా ఉండాలి రోయ్ డబ్బుల దగ్గర. నీ గురించి తెలియక అడుగుతాను. వెరీ వెరీ ఇంపార్టెంట్ దీస్ డేస్. ఏయ్ ఉమా మహేష్, ఏంటి సర్ఫెక్సల్ యాడ్లో బుడ్డోళ్ళ బురద పూసుకుని వచ్చావు? ఆ బేకర్స్ డెన్ గ్యాంగ్ సరైన ఏదో కమెంట్ చేస్తే వార్నింగ్ ఇవ్వడానికి వెళ్ళాను. ఓ మరి ఇచ్చావా? వాళ్ళే ఇచ్చారు. పొలిటీషియన్తో పెట్టుకో, పోలీస్తో పెట్టుకో, స్టూడెంట్తో పెట్టుకో. ఉదయాన్నే చేస్తారు బ్రష్, ఇప్పుడు నేను నీకు ఇస్తా పుష్. ఓహో, నీ గురించి అసలు నువ్వేమనుకుంటున్నావు? నువ్వేమన్నా మహేష్ బాబు అనుకుంటున్నావా, లేకపోతే కాలేజ్ స్టూడెంట్ కదా యంగ్ బ్లడ్ అనుకుంటున్నావా? మొన్న కళ్ళు తిరిగి పడిపోతే 2 సిలిండర్లు లెక్కించాం, బుద్ధేదా? అదేదో నువ్వే వెళ్ళి వాళ్ళకి వార్నింగ్ ఇవ్వచ్చు కదరా. వెళ్ళొచ్చమ్మా, వార్నింగ్ ఇవ్వచ్చు, తర్వాత గొడవ అవుతుంది, దెబ్బలు తగులుతాయి. 10 రోజులు ఆఫీస్ లీవ్ పెట్టి హాస్పిటల్లో పడుకుంటాను. అప్పుడు కుటుంబాన్ని ఎవరు పోషింటారు? ఈయనంటే స్టూడెంట్లు ఫీల్ అవుతున్నాడు కదా, ఎలాగా బాధ్యతలు లేవు కాబట్టి గొడవలు పెట్టుకుంటాడు, డ్యాన్సులు చేస్తాడు. మనకు అయింది కుదరవు కదా. బాధ్యతలు బాధ్యతలు నువ్వు కూర్చో. బాధ్యతలు లేకుండా అయినా నువ్వేంటి ఫేస్బుక్లో ఎవడన్నా కమెంట్ పెడితే లైక్ కొడతావు కదా, మరి బయట కమెంట్ చేస్తే ఫీల్ అవుతావు ఎందుకు? అయినా నీకు బాయ్ ఫ్రెండ్ ఎవడో ఉండే ఉంటాడు కదా, ఆడు చెప్పు, ఆడొచ్చి కొడతాడేమో. నీ గర్ల్ ఫ్రెండ్ నేర్పిస్తే ఇలాగే వదిలేస్తావా? బూతు, నాకు గర్ల్ ఫ్రెండా? నా క్యారెక్టర్ గురించి ఇంకా తెలిసి ఉండదు. తెలుస్తుందిలే స్లోగా. ఈ ఆడలను కలిసి తిరగటాలు, పువ్వులు ఇవ్వటాలు, బుగ్గలడం మనం. వాడు డిగ్రీలో ఉన్నప్పుడు ఒక అమ్మాయిని డీప్గా లవ్ చేశాడమ్మా. ఐ లవ్ యూ కూడా చెప్పేశాడు. కానీ రాఖీ పండుగ రోజున క్లాస్ అందరి ముందు వాడికి రాఖీ కట్టేసింది. అప్పటి నుంచి అందరూ వాడిని రాఖీ బాయ్ నెగతాళి చేయడం మొదలెట్టారు. వాడు ఆ రోజే డెసిషన్ తీసుకుండు. ఏంటది? అప్పటి నుంచి వాడికి ఏ అమ్మాయి ఐ లవ్ యూ చెప్పినా వెంటపడి మరీ రాఖీ కట్టించుకుంటాడు. ఐ లవ్ యూ చెప్తే రాఖీ కట్టించుకుంటాడా? వాడికి డౌట్ వచ్చినా కూడా రాఖీ కట్టించేసుకుంటాడు. ఇప్పటికి చాలా మందితో కట్టించుకుండు. ఇక్కడే సార్ ఇక్కడ బాలు ఎవరండి? క్రెడిట్ కార్డ్ రికవరీయా? ఈడే బాల్. లేదు సార్, కొరియర్. అయితే నేను ఇచ్చేయి. ఇక్కడ సంతకం పెట్టండి సార్. విత్ లవ్వా? ఒరే నీకెవరో ఒక అమ్మాయి షర్టు పంపించిందిరా, అని పేరు రాయలేదా? ఏ చూడండి, అజ్ఞాత ప్రేమికురాలు అనుకుంటా. ఏ ఆగు. రే నువ్వు బాక్స్ ఆఫీస్కి వెళ్ళు, నేను ఇక్కడ ఒక బాక్స్ బదులు కూడా వచ్చేస్తాను. ఓకే ఓకే పట్టుకో, పద. ఎక్కడికి? పద చెప్తా. ట్యూషన్ కి టైం అవుతుంది. వైషు, ఈ పిల్ల బ్యాగ్ లేవు. ఇస్తున్నా. చెప్తా